6 నెలల క్రితం సినిమా రివ్యూలు వద్దు అన్నాను, మీరు విన్నారా? ఇప్పుడు చూడండి, బార్బలన్ మీద 7 కేసులు పడ్డాయి. మీ మీద కూడా పడతాయి. మారండి బ్రో. మనకొచ్చేది ముక్కులో పొక్కంత. అక్కడ 100 కోట్ల హీరోరా, 1000 కోట్ల డైరెక్టర్. వాళ్ళు తలుచుకుంటే జుబి మన బతుకులు పిండేస్తారా లాయర్లు, పిండేస్తారు. మరి మా సినిమా రివ్యూ చెప్పే గ్యాంగ్ అందరూ మేము ఎలా బతకాలి సార్ పెళ్ళం పిల్లలతో అంటే దానికి కూడా దారి చూపిస్తాను. ఇదిగో నెలకి మీకు 3 లక్షలు వస్తే ఓకేనా? ఓకే, ఇది చూడండి. పారం బోకడు మన హేజుడు. మీ అందరికీ తెలిసి ఎంత చిల్లర కంటెంట్ చేసేవాడు. ఇంజనీరింగ్ 6 సార్లు చేశాడు. పిచ్చి పిచ్చివన్నీ చేసుకుంటూ అలా ఏవో పేస్ట్లు, టూత్ పేస్ట్లు, ఫేస్ క్రీమ్లు అమ్ముకునేటాడు. ఇప్పుడు ఆడు చూడు, వాళ్ళ తమ్ముడు కేసు అయ్యేసరికి ఒక్కసారి జై శ్రీరామ్ హిందుస్థాన్ జిందాబాద్ అని బత్తాయి రంగు వేసుకున్నాడు. మంచిదే, మంచి కంటెంట్. కుర్చీలో కూర్చుంటున్నారు రోజు. వీడియోకి ముందు జై శ్రీరామ్, వీడియో తర్వాత జై హింద్, దేశభక్తి. నెలకి 20 లక్షలు ఈజీగా సంపాదిస్తున్నారా? మారనరా మీరు కూడానా? మారండి. ఇప్పుడు చూడు, ఇది విఆర్ రాజా, మీ అందరికీ తెలుసు. అయ్యగారు అనకొండ ముక్కులో నుంచి వెళ్ళింది, ఒడ్డలో నుంచి వచ్చింది అంటారు. అమెజాన్ అడవుల్లో 200 రోజులు ఉన్నా, నాకే తెలియదు. అయ్యగారు చెప్తారు నెలకి 20 లక్షలు ఈజీగా ఎరం చేత. మరి ఇదేవరు సార్ అంటే వాళ్ళ తమ్ముడు. ఇందులో డబ్బులు ఉన్నాయని చెప్పు తమ్ముని కూడా లాగేశారు. మీరెందుకు రారు? అరే మన ప్రేక్షకులు గంగిగోవు లాంటి వాళ్ళు. పిండుకున్నోడికి పిండుకున్నంత. ఇప్పుడు నేనున్నాను, ట్రావెలింగ్ చెయ్యాలి. MBA ట్రావెలింగ్ చేశాను. నేను ట్రావెలింగ్ ఆపేసి నేను కూడా కుర్చీలో కూర్చొని చెప్తున్నాను కదరా సొల్లు. ఇదిగో హర్షద్ మెహతా కోసం చెప్పాను, చూడండి, స్క్రీన్ షాట్ పెడతాను. 3 లక్షలు వచ్చాయి. కూర్చొని కుర్చీలో కూర్చున్నాను. 10 లక్షల మందే చూశారు. 10 లక్షల మందికి 3 లక్షలు వచ్చాయి. ఇంక విజయ్ మాల్యా కోసం చెప్పాను, ₹1,00,000 వచ్చాయి. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. మహాభారతం చెప్పాను, 4 లక్షలు సంపాదించాను. చెప్పినోడికి చెప్పినంత సొల్లు, విన్నోడికి విన్నంత జ్ఞానం పంచుకుంటూ పోవాలరా. సినిమా రివ్యూలు వద్దురా, నా మాట వినరా. ఇదిగో మీ అందరి కోసం 100 ఐడియాలతో ఫుల్ వీడియో పెట్టాను ప్రపంచాత. 100 ఐడియాలు. నీకు నచ్చిన ఐడియా నువ్వు తీసుకో. ఓకే, బెట్టింగ్ పోల్కి కూడా అలాగే చెప్పాను. అరే మారండి వాళ్ళు వినలేదు. ఇప్పుడు ఏమైందో తెలుసా? వాళ్ళ అకౌంట్లు ఒక్కటి కూడా లేదు. ఈ పెద్ద పెద్ద యూట్యూబర్ల అకౌంట్లు అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. ఈవెన్ క్రికెటర్లవే ఫ్రీజ్ అయిపోయాయి. వీళ్ళంతా వీళ్ళ బతుకులంతా.